అందరికీ నమస్తే అండి. నేను మీ శ్రీకాంత్, కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ ఫర్ గల్ఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్, విజయనగరం, తోటపాలెం రోడ్, నియర్ సత్తర్ డిగ్రీ కాలేజ్. ఫ్రెండ్స్, ఐఎమ్ రియల్లీ సారీ. చాలా రోజుల నుంచి వీడియో నేను చేయలేకపోతున్నాను. చాలామంది ఫేస్బుక్లోని, ఇన్స్టాలోని అడుగుతున్నారు, సార్ మాకు కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ గురించి ఒకటి క్లియర్గా మాకు చెప్పండి సార్. ఒక వీడియో చూసాం, బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాకు అర్థం కాలేదు. అసలు మీ ట్రైనింగ్ సెంటర్కి మిగతా ట్రైనింగ్ సెంటర్లకి అసలు తేడా ఏంటి? మాకు గల్ఫ్కి వెళ్ళాలంటే, ఎస్పెషల్లీ గ్రాడ్యుయేషన్ చేసినా సరే, ఐటీఐ డిప్లొమా, బీటెక్ చేసి ఖాళీగా ఉన్నాం సార్, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నాం. ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు మీ దగ్గరే ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి? బయట చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆల్రెడీ స్టెబుల్ అయ్యి 10 years 20 years నుంచి ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు కదా. మీ స్పెషల్ ఏంటంటే చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో దీని గురించి ఒక చిన్న లైవ్ ఎక్స్పీరియన్స్ అంటే మాకు నేను చెప్తాను. కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ ఏంటేంటి సర్వీసెస్ ఇస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా పెడతాను ఇంకొకసారి. బట్ అసలు కేఎంసీ ఎందుకు స్థాపించాను అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తాను. గల్ఫ్ జాబ్స్ సంపాదించడం చాలా ఈజీ అయిపోయిందండి నౌఏడేస్. ఎందుకంటే నేను చాలామందిని చూస్తున్నాను. నేను గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసినప్పుడు ఆర్గనైజేషన్లో నుంచి ఏంటంటే, నేను ఒక ఇంజనీర్, సూపర్వైజర్ ఈ లెవెల్లో పనిచేసినప్పటి నుంచి నేను క్యాండిడేట్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇండియా నుంచి రిక్రూట్మెంట్కి ప్రతి ఒక్క కంపెనీ టీం మెంబర్స్ వచ్చి ఇక్కడి నుంచి రిక్రూట్ చేసుకొని అక్కడికి తీసుకురావటం జరుగుతుంది. సో నేను ఇంజనీర్గా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకటే కాదు, XYZ చాలా ఉన్నాయి. బట్ అందులోని ఎడ్యుకేటెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాత్రం నేను మాట్లాడుతున్నాను. బీటెక్ వీళ్ళు, ఈవెన్ డిప్లొమా అయినా సరే. ఒక క్యాండిడేటు ఏజెంట్కి, ఫ్రెషర్ అండి, బీటెక్ కంప్లీట్ అయ్యి 3 years కంప్లీట్ అవుతుంది. ఇండియాలోనే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ అమ్మ నాన్న కష్టపడి చదివించారు కాబట్టి ఏదో పని చేయాలని చెప్పేసి ఒక బ్యాంకింగ్ సెక్టర్లో ఎక్కడో రికవరీ ఏజెంట్ కింద, వీటి కింద పనిచేసి కొన్ని రోజులు, ఆ తర్వాత కొంచెం డబ్బులు ఇచ్చేసుకొని ఏజెంట్లు కట్టేసి గల్ఫ్ వచ్చాడు. వచ్చినప్పుడు ఎలా అంటే, ఇంటికాడ చాలా అప్పులు చేసుకొని, అండ్ ఫ్రెండ్స్ అందరికీ నేను ఏజెంట్కి డబ్బులు ఇచ్చి వెళ్తున్నానని మాట చెప్పుకోకుండా, ఎవరి దగ్గర ₹2 ₹3 ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకొచ్చి ఏజెంట్లకి ఇచ్చి అక్కడికి వచ్చేసారు. అక్కడికి వచ్చిన తర్వాత సో హెడ్ ఆఫీస్ నుంచి మేము ఫీల్డ్లో ఉంటాం, సైట్లోని ఫీల్డ్లో మా దగ్గరికి పంపించారు. సో మా దగ్గరికి రాగానే పర్సనల్ ఇంటర్వ్యూలోనే మేము క్లియర్గా చెప్పేస్తాం. సో పర్సనల్ ఇంటర్వ్యూ, టెక్నికల్ నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు క్లియర్గా తెలిసిపోయింది మనోడికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో జెన్యున్గా అడిగాను, అసలు ప్రాబ్లం ఏంటి అంటే, సారీ సార్, నాకు ఎటువంటి టాలెంట్ లేదు, ఏజెంట్ డబ్బులు ఇచ్చాను, వాళ్ళు మాట్లాడుకొని ఇంటర్వ్యూ అటెండ్ చేశారు, నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ అడిగారు, అవి నేను ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళు ఏదో 4-5 ముక్కలు నాకు చెప్పారు, అదే నేను చెప్పాను, తర్వాత ఇక్కడికి వచ్చాను, నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదని ఓపెన్గా చెప్పాడు. సో ఒక క్యాండిడేట్ని ఫీల్డ్లోని మాకు ఇస్తే ఆ క్యాండిడేట్ని మేము యూజ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇప్పుడు ఈ ఫ్రెషర్ని ఎటు మేము యూజ్ చేసుకోలేం కాబట్టి మేనేజ్మెంట్కి క్లియర్గా చెప్తాం, సార్ ఈ క్యాండిడేట్ ఫ్రెషరు, మాకు ఎటువంటి ఉపయోగం లేదు, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా మనోడికి లేదు, ఈవెన్ టెక్నికల్గా నాలెడ్జ్ కూడా లేదు, ఒక డ్రాయింగ్ కూడా చదవడం రాదు ఈ అబ్బాయికి, ఎటువంటి క్యాండిడేట్ మేము తీసుకోలేని చెప్పేసి రిజెక్ట్ చేస్తాం. సో రిజెక్ట్ చేసి కానీ ఏమైంది, అబ్బాయిని నెక్స్ట్ 2 days తర్వాత మేనేజ్మెంట్ రివ్యూ చేసి హెడ్ ఆఫీస్ పిలిపించిన తర్వాత వాళ్ళు క్లియర్గా చెప్పాడు, ఇదే మాకు చెప్పింది. సో మేనేజ్మెంటు, సారీ బాబు, అట్లా అయితే మాకు కుదరదు, సో నీ మీద ఆల్రెడీ చాలా ఖర్చు పెట్టాం ఇక్కడ వరకు తీసుకురావడానికి, అప్రాక్సిమేట్గా ఫ్లైట్ టికెట్, వీసా ఛార్జెస్, లోకల్లోని ఇంక్లూడింగ్ వాళ్ళ రెసిడెంట్ కార్డులు ఏంటి, వీసా మెడికల్ ఏంటి, అవన్నీ ట్రాన్స్పోర్టేషన్ ఇంక్లూడింగ్ వాడికి ఫుడ్, అకామిడేషన్తో కలిపి మాకు తెలిసి 2 lakhs నియర్లీ ఖర్చు అయిపోతుంది క్యాండిడేట్ అక్కడికి వెళ్ళినంత వరకు. ఇంత ఖర్చు పెట్టాం, నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళావు కాబట్టి విల్ డూ వన్ థింగ్, నేను మీకు ఒక సూపర్వైజర్ ఇంజనీర్ కింద వచ్చారు కాబట్టి మీకు ఫోర్మెన్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్ ఇస్తాను,
ఎందుకంటే క్యాండిడేట్ని లూజ్ అయితే మళ్ళీ ఈ అమౌంట్ అంతా కంపెనీ లాస్ అయిపోద్ది ప్రొబేషన్ పీరియడ్ అవ్వకుండా పంపిస్తే. సో కింద లెవెల్లో పంపిస్తే క్యాండిడేటు కొయ్య ముర్రాన్ని మొత్తుకొని సైట్కి వచ్చేస్తాడు. ఫోర్మెన్ కింద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. కొంతమంది చేయకుండా డైరెక్ట్ ఏజెంట్కి ఫోన్ చేసి, నేను నువ్వు డబ్బులు తీసుకున్నావు కదా, నాకు ఇలాగ ఉంది నా పరిస్థితి ఏంటి అని చెప్తే ఏజెంట్ సింపుల్గా ఆన్సర్ వస్తుంది ఒకటే, మీకు ఆల్రెడీ గెస్ట్ చేస్తుంటారు, ఐఎమ్ సారీ రిక్రూట్మెంట్ వర్క్ నా డ్యూటీ, ఆ తర్వాత మీరే చూసుకోవాలి, మీకు జాబ్ ఇప్పించానా లేదా అని చెప్పేసి మాత్రమే చెప్తారు. సో ఇట్లాంటి మాటలు. సో క్యాండిడేట్ ఏం చేయలేడు, రిస్క్ చేసి మేనేజ్మెంట్ దగ్గర నేను పని చేయలేను, నన్ను పంపించండి అని అంటే 1 month 1.5 monthలోనే క్లియర్ చేసి కంపెనీ పంపించేస్తుంది. అక్కడ కూడా పెనాల్టీ కట్టించుకొని పంపించిన కంపెనీలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నానా రచ్చారభస వచ్చేసి నార్మల్గా ఫ్యామిలీ మధ్యలో తిరగలిగితే పర్వాలేదు, కానీ కొంతమంది ఫ్యామిలీ మధ్యలో కూడా తిరగలేరండి. ఎందుకంటే ఏజెంట్కి డబ్బులు ఇచ్చి మోసపోయానని చెప్పేసి ఒక రకంగా డైరెక్ట్గా చెప్పలేడు. ఒకవేళ చెప్పినా సరే ఇంట్లోనే తిట్లు కాయాలి, ఫ్రెండ్స్ దగ్గరే తిట్లు కాయాలి, ముఖం ఎత్తుకోలేరు. కొంతమంది అయితే సెల్ఫ్ రెస్పెక్ట్కి వచ్చిన ఇండియాకి రిటర్న్ వచ్చేసినా సరే ఇంటికి వెళ్ళలేరు, తన ముఖం ఫ్రెండ్స్ మధ్యలో చూపించుకోలేరు. ఎందుకంటే ఏరా ఇంత తొందరగా వచ్చావు, ఇప్పుడే వెళ్ళావు కదా, అంత బేగా వచ్చావేంటి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారని భయం. అలాంటి క్యాండిడేట్ కూడా నాకు తగిలేరండి ఇక్కడ. సో ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ నేను అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు అనిపించేది అనమాట. సో ఇన్ ఫ్యూచర్లో నేను ఇండియా వెళ్తే ఇట్లాంటి పరిస్థితి ఎవరికి క్రియేట్ అవ్వకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో పుట్టింది ఈ కేఎంసీ ట్రైనింగ్ సెంటర్ అండి. సో నేనేంటంటే ఒక క్యాండిడేట్ని డిప్లొమా బీటెక్ గ్రాడ్యుయేషన్ అయినా సరే పర్వాలేదు, ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను, అండ్ ఐటీఐ వాళ్ళకి కూడా బేసిక్ నేను ఇస్తాను. ఓకేనా? సో వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ట్రైనింగ్ ఇచ్చి ఇంటర్వ్యూలో కూర్చొని పెడతాను. ఇంటర్వ్యూలోనూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ క్లయింట్తో ఎట్లా ఫేస్ చేయాలి, అందులో ఎట్లా సక్సీడ్ అవ్వాలి, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫీల్డ్లో నువ్వు ఎగ్జిక్యూషన్ టీంలో ఎట్లా పనిచేయాలి, ఎన్ని రూల్స్ నీ చుట్టూ తిరుగుతుంటాయి, నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ప్రతిదీ ఇక్కడే నేను నేర్పించి వదిలేస్తాను. సో నేను ఇంకొకసారి తెలియజేసుకుంటున్నాను, నాది ట్రైనింగ్ సెంటర్, రిక్రూట్మెంట్ ఏజెన్సీ కాదండి. కందీస్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ అనేది ఇండియాలో మాత్రమే నేను రిక్రూట్మెంట్ కొన్ని ప్రదేశాల్లో చేయాలి కాబట్టి నేను ఇండియా వరకే ఉంచుకున్నాను. ట్రైనింగ్ సెంటర్ ఫర్ గల్ఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్స్. సో ఇంకోసారి క్లియర్గా చెప్దాం అనిపించింది కాబట్టి చెప్పాను. సో నా ఇంటెన్షన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. సో దయచేసి ఫ్రెండ్స్ మీ అందరికీ చెప్తున్నాను, నేర్చుకొని వెళ్ళండి ప్లీజ్. ఏజెంట్లు దయచేసి డబ్బులు కట్టి వెళ్ళి మీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవద్దు. ఒకప్పుడు గల్ఫ్కి వెళ్తే భయం, ఈ రోజుల్లో అదేం లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మా అయితే మీరు కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయి, రిటర్న్ వచ్చేస్తారు, దానికి ఇబ్బంది ఏం కాదు. నరకం పెట్టే అంతా చాలా మట్టుగా కంట్రీస్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్స్ చాలా డెవలప్ అయ్యాయి. లైక్ మన ఇండియాలోని నేషనల్ హ్యూమన్ రైట్స్ మనకి ఓవరాల్ వరల్డ్లో ఉంది, చాలా ఇంప్లిమెంట్ అయింది. సో ఏ కంట్రీకి వెళ్ళినా సరే వర్కర్కి అయినా సరే, బ్లూ కాలర్ అయినా వైట్ కాలర్ అయినా ఎవరికైనా సరే రెస్పెక్ట్ అనేది ఉంటుంది. బట్ అది ప్రాపర్గా కంపెనీస్లో వెళ్తే పర్వాలేదు. అరబాబా అని చెప్పేసి ఇండివిజువల్గా హౌస్లకి వీటికి వెళ్తుంటారు, వాటి గురించి నాకు తెలియదు అక్కడ ఏం జరుగుతుంది అనేది. బట్ నేను ట్రైనింగ్ ఇస్తుంది మాత్రం ఓన్లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న కంపెనీస్కి మాత్రమే, కంపెనీస్ తప్ప హౌసెస్ సైడ్ మాత్రం నేను రిక్రూట్మెంట్కి వీళ్ళకి నాకు సంబంధం లేదు, నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వను. సో అది ఫ్రెండ్స్, మీకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరున్నా సరే దయచేసి ఇన్స్టెంట్గా నేను బీటెక్ 4 years కష్టపడి చదివాను, మళ్ళీ ఎవడు చదువుతాడు అని చెప్పేసి దయచేసి ఆలోచించొద్దు. ఇది మీ కెరీర్, నేర్చుకొని వెళ్ళండి ప్లీజ్, నేర్చుకొని వెళ్ళండి, డబ్బులు ఇచ్చి వెళ్ళొద్దు. దయచేసి అందరికీ మళ్ళీ చెప్తున్నాను, డబ్బులు ఇచ్చి వెళ్ళొద్దండి. నేను విజయనగరంలోనే ఇన్స్టిట్యూట్ పెట్టాను మీ అందరి కోసం, నా దగ్గర ట్రైనింగ్ కోసం. ఈవెన్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇక్కడ ఒరిస్సా నుంచి అండ్ హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన క్యాండిడేట్లు ఉన్నారు. నా ఇన్స్టిట్యూట్కి వస్తే వాళ్ళందరి డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. అట్ ద సేమ్ టైం నా ఫేస్బుక్లో కూడా ఒరిస్సా నుంచి వచ్చిన క్యాండిడేట్లు
ఇప్పటికీ నాకు రివ్యూ పెట్టిన వీడియోలు కూడా మీరు నా ఫేస్బుక్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, దయచేసి డబ్బులు కట్టేసి ఎక్కడికి వెళ్ళొద్దు. నేను జెన్యున్గా మీకు ట్రైనింగ్ ఇస్తాను, మీ లైఫ్కి ఒక స్ట్రెంగ్త్ అవుతాను. ఓకే, ఒక స్ట్రెంగ్త్, ఒక ఫోకస్ అనేది లైఫ్లో ఎట్లా పెట్టాలి, గల్ఫ్ కంట్రీలో జాబ్ చేసి డబ్బులు కష్టపడి సంపాదించాలి అన్న వ్యూతో ఉన్నోళ్ళు దయచేసి నా ట్రైనింగ్ సెంటర్ని విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఒక డెమో ప్రొవైడ్ చేస్తాను. డెమో ప్రొవైడ్ చేసిన తర్వాత మీకు అంత క్లారిటీగా ఉండి నమ్మకం ఉంటేనే కేఎంసీ ట్రైనింగ్ సెంటర్లో జాయిన్ అవ్వండి. అండ్ నేను ఇచ్చే కోర్సెస్, ఫర్దర్ కోర్సెస్ అన్నీ ఇంకో వీడియోలో చేసి పెడతాను. అంతవరకు జై హింద్.